లో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శన చేస్తోంది. బీజేపీ స్ట్రైక్ రేటు 90% ఉంది. బీజేపీ కంటెస్ట్ చేసింది 149 సీట్లు మనకు తెలుసు. కానీ 127 సీట్లలో గెలుపు దిశగా వాళ్ళు వెళ్తున్నారు. అంటే 90% కంటే ఎక్కువ వాళ్ళ స్ట్రైక్ రేట్ ఉంది. బీజేపీ తొలిసారి భారీ సంఖ్యలో అక్కడ కంటెస్ట్ చేసిన సీట్లతో కంపేర్ చేసినప్పుడు స్ట్రైక్ రేట్ ను పెంచుకుని ఎక్కువ సీట్లు గెలుస్తున్న పరిస్థితి. గత ఎన్నికలో 103 స్థానాలు గెలిస్తే ఈసారి 127 స్థానాలు గెలిచే దిశగా ఇప్పుడు బీజేపీ వెళ్తున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతోంది. గతం కంటే కూడా చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఈసారి భారతీయ జనతా పార్టీ తెచ్చుకోవడమే కాదు, స్ట్రైక్ రేట్ కూడా పెంచుకుంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో దాదాపుగా గెలవడం కోసం ప్రయత్నాలు అయితే కంటిన్యూ చేస్తుంది. రఘునందన్ గారు, ఈ విషయంలో ఖచ్చితంగా మీ పార్టీని అభినందించాలనుకుంటారు. సార్, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని ఏ తేడా లేదు సార్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మీరు అసెంబ్లీలు పార్లమెంట్ల గురించి మాట్లాడారు. ప్రతి బూత్ గెలవడమే లక్ష్యంగా మా జాతీయ అధ్యక్షులు మాకు డైరెక్షన్ చెప్తా ఉంటారు. ప్రతి బూత్లో ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా మనం గెలవాలంటే 51 కోట్లు రావాలనేది, 51% ఓట్లు రావాలనేది మా పార్టీ దిశానిర్దేశం చేసుకుని ఆ దిశగా పోతుంది. మెంబర్షిప్ చేసినా అట్లే చేస్తాం, రేపు ఎన్నికలు చేసినా అట్లే చేసుకుంటూ ఉంటాం. బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి పార్లమెంట్లో మా పార్టీ అధ్యక్షుని వరకు ప్రతి చోట కూడా మా లక్ష్యం 51 స్థానాలు, 51% ఓట్లు తెచ్చుకోవాలి. ఎందుకంటే రేపు అట్లా అన్ని పార్టీలు అన్నీ కలిసి ఒక దిక్కు వచ్చినా కానీ దేశంలో ఒకరోజు ఆ పరిస్థితి వస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. అన్ని పార్టీలు ఒక దిక్కు, బీజేపీ ఒక దిక్కు నిలబడాల్సి వచ్చిన రోజు కూడా మనం నిలబడాలి, ఈ దేశం నిలబడాలి అంటే 100కి 51 ఓట్లు మనకు రావాలి. ఇది మా లక్ష్యం, మా అధ్యక్షుల దిశానిర్దేశం. జాతీయ అధ్యక్షుడు ఏ మీటింగ్లో చెప్పినా మాకు ఇంటర్నల్గా అవే చెప్తాడు. మేము ఆ దిశగానే అడుగులేస్తాం. మా మెంబర్షిప్ డ్రైవ్స్ కానీ మేము చేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రతి చోట కూడా అదే లక్ష్యంగా పోతా ఉన్నాం. స్ట్రైక్ రేట్కి వస్తే భారతీయ జనతా పార్టీకి పోయినసారి అధికారం ఇవ్వలేదనేది, మెజారిటీ స్థానాలు ఇచ్చినప్పటికీ కూడా అధికారం ఇవ్వలేదు, భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనేది ప్రజల భావన ఉంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసింది, లేదా ఉద్ధవ్ ఠాక్రే గారు కుట్రలు చేసినారు. దానివల్ల భారతీయ జనతా పార్టీ అధికారంలోంచి, ముఖ్యమంత్రి పీఠంలోంచి 5 సంవత్సరాలు దూరంలో ఉంచినాం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి మహారాష్ట్ర ప్రజలు పోటీ చేసిన 149లో ఇప్పటి వరకు 127లో లీడ్లో ఇస్తా ఉన్నారు. హోప్ దట్ 100% గెలిచినా ఆశ్చర్యపోకండి. ఎంపీ రఘునందన్ ఉన్నారు. సో రఘునందన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ ఫర్ మహారాష్ట్ర. బట్ జార్ఖండ్ లో మీకు ఏమన్నా హోప్ ఉందా? I have not gone through the Jharkhand results, sir. మీరు కూడా ఎక్కడ సరిగా దాన్ని డిస్ప్లే చేస్తలేరు. After going through the results, I'll come back to you. Okay. సో మహారాష్ట్రకి సంబంధించినంత వరకు ఇందాక చక్రపాణి గారు చర్చను ప్రారంభిస్తూ, లేదా మురళి గారు ప్రారంభిస్తూ, షిండే అంటేనే ద్రోహం అని చెప్పుకుంటే అట్లాంటి రీతి లోపల ఒక ప్రొజెక్షన్ జరిగింది అని చెప్పారు. కానీ అసలు మహారాష్ట్ర ప్రజలు గుర్తించిన మోసం, ద్రోహం ఎక్కడ జరిగిందంటే 2019లో మాతో పాటు కలిసి ఎన్నికల కంటే ముందు పొత్తు పెట్టుకొని మాకు 100 పైచిలకు సీట్లు వచ్చి వాళ్ళకి 50 పైచిలకు సీట్లు వచ్చిన తర్వాత న్యాయంగా మాకు రావాల్సినటువంటి ముఖ్యమంత్రి పదవిని మాకు ఇవ్వకుండా తినాల్సిన కంచం లోపల మట్టి పోసి వాళ్ళ నానబెట్టినటువంటి పార్టీ, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టించినటువంటి పార్టీకి అసలు సిసలు ద్రోహం అనే పదానికి అర్థం ఎవరు చేశారంటే ఉద్ధవ్ ఠాక్రే గారు చేసిండ్రు. ఆయనని ఏదో హీరోలాగా చూపించి, షిండే అనే అతను ఒక ఆటో కార్మికుని స్థాయి నుంచి ప్రజల మన్ననలు పొంది, ప్రజల కష్టాలు తెలిసి గాడికెళ్ళి మొదలుపెట్టి గిడిదాకా ఎదిగినోడేమో ద్రోహిగా చూపెడుతుంది మీడియా. అసలు ద్రోహం చేసిన ఉద్ధవ్ ఠాక్రేనేమో హీరోలాగా చూపెడతా ఉన్నారు మీరు. కాంగ్రెస్ అనే పార్టీకి నేను బతికుండగా కలవను, నాతో సంబంధాలు ఉండవని చెప్పిన ఆయన కడుపులో పుట్టిన ఆయన ముఖ్యమంత్రి అనే కుర్చీ కోసం ఎన్నడూ ఎమ్మెల్యే కానోడు, ఎన్నికలలో పోటీ చేయనోడు, నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఒక దురుద్దేశంతో, దురాలోచనతోటి తిన్న పల్లెంలో నిన్న వారసత్వంతో వస్తాను అంటే జనం అంగీకరించరు అని చెప్పి ఇక్కడ ప్రూవ్ అయింది అనుకోవడం అనుకోవచ్చు. సార్, నేను తెలుగు మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి, మీ ఇంటర్ప్రిటేషన్ మీకు ఉండనియర్రి, జనాలు ఎట్లున్నారనేది మమ్మల్ని చెప్పనియర్రి దయించి. జనం ఆలోచన ఏంటంటే ద్రోహం అనే పదానికి ఎవరన్నా మహారాష్ట్రలో ఒక పర్యాయ పదం, ఒక పేరు చెప్పాలంటే మొదట చెప్పాల్సిన పేరు ఉద్ధవ్ ఠాక్రే. షిండే గారి గురించి మాట్లాడొద్దు. షిండే గురించి ఏం తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఆయన జనానికి చేసిన సేవ, పేద ప్రజలకు చేసిన సేవ గుర్తించి ఆయన ఎమ్మెల్యే చేసిండ్రు. ఆయన పార్టీకి చేసిన కష్టాన్ని గుర్తించి పార్టీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది. తర్వాత ఏ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినామో ఆ కాంగ్రెస్లో నువ్వు పోవడం తప్పని చెప్పి నాయకుడు వినకపోతే తప్పనిసరి పరిస్థితులలో ప్రజలు ఎటుంటే అడిదిక్కు నిలబడ్డాడు ఆయన నాయకుడు. ఆయన నిలబడి నాయకుడైతే
తెలుగులో ఎవరికి పనికొచ్చినట్టు వాళ్ళు మహారాష్ట్రలో షిండే పుట్టిండు కాబట్టి తెలంగాణలో షిండే పుడతాడు. అన్ని పార్టీలలో షిండేలు ఉంటారు. పార్టీ నమ్ముకున్నాడు, పార్టీ బాగుండాలని కోరుకునేటోళ్ళు అన్ని పార్టీలలో ఉంటారు. మీరు దాన్ని నెగటివ్ సెన్స్ లో చూపెట్టినారు. బట్ ఈజ్ ద రియల్ హీరో అని ఇప్పుడు కనబడుతుంది ఆడ. అంతే. దాన్ని అంగీకరించురు సో ఇప్పుడు షిండేకి ఉద్ధవ్ ఠాక్రే చేసిన మోసం ముందు షిండే గారు చేసిన న్యాయాన్ని మహారాష్ట్ర ప్రజలు ఎండార్సీ చేసిర్రు. చేతగాని వాళ్ళు చాలా మాట్లాడతారు, ఆదాని ముచ్చట్లు తీసుకొచ్చి మాట్లాడతారు, ఇంకేదో మాట్లాడుతుంటారు. జనం బలం లేని వాళ్ళు, జనంలో పోటీ చేయని వాళ్ళు, జనంలో గెలవలేని వాళ్ళు కూడా షిండే ఒక ఇంతకు ముందు చక్రపాణి గారు షిండే ఒక ఐకాన్ గా చూపించి దాని చుట్టూ వ్యవహారాలు నడిపారంటారు.